ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు మాటల్లో చెప్పలేం. పగలనక రేయనక ఏడాది కాలంగా కాయా కష్టం చేసి పండించిన మామిడి పంటను అమ్ముకోవటానికి అష్ట కష్టాలు పడుతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. చివరకు వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతుల కష్టాలపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయి జ్యూస్ ఫ్యాక్టరీలు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఎక్కడ కిలో మామిడి ధర 8 రూపాయలకు అమలు కావటం లేదు. 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 8 రూపాయలకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పినా ఆచరణలో మాత్రం ఎక్కడా అమలు కావటం లేదు. తోటల్లో పండిన పంట కళ్ల ముందే నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేక వాటిని తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు మామిడి రైతులు. గుడిపాల మండలం గొల్లమడుగు వద్ద ఫ్యాక్టరీకు అమ్మకం చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో 3 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్స్ క్యూ కట్టాయి. 3 నుంచి 7 రోజుల వరకు మామిడి ట్రాక్టర్లు అన్లోడ్ అయ్యే పరిస్థితి లేకుండా ఉంది. రోజుల తరబడి ట్రాక్టర్లతో క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడరాని పాటలు పడుతూనే ఉన్నాడు. పంట చేతికి వచ్చిన తోతాపురి రకం పంట అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలంలో మామిడి రైతులు మనం చూస్తూ ఉన్నాం. 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల మామిడి లోడుతో ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. తమ యొక్క వంతు వచ్చేంత వరకు కూడా కోసినటువంటి మామిడికాయలను ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు అమ్ముకోవడానికి వీరంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఓవైపు మామిడి కిలో వచ్చి తోతాపురి రకం 8 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. సుదూర ప్రాంతంలో నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రైతు కొనుగోలు చేయడానికి అమ్మకాలు చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏ ఊరి నుంచి వచ్చున్నారు పెద్దనా? మీరు ఎన్ని రోజులైంది మామిడి రైతులు ఎలాంటి కష్టాలు పడతా ఉన్నారు? మోటాన్లపల్లి వేదమూరు పక్కన వేదమూరు మండలం మోటాన్లపల్లి. ఇదేమో 6 రూపాయలు అంటా ఉన్నారు. అది కూడా చెప్పేవాళ్ళే 6 రూపాయలు అంటా ఉన్నారు. ఎంత ఇస్తారు? అది మన 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామంటా ఉన్నారు. అది ఎప్పుడు ఇస్తుందో ఏమేది ఎవరికి తెలుసు. వీళ్ళు 6 రూపాయలు ఇస్తామని ఉన్నారు అన్నారు. ఇది ఏమో సంగతి మనకేం తెలుసు. 5 రోజులు ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి మామిడి లోటు తీసుకొచ్చారు? ఎలా ఇబ్బంది? నేను బుధవారం వచ్చినాను. బుధవారం, బేస్తారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు ఇంటికి వెళ్ళిపోయినాను. 5 రోజులు పట్టింది నాది ఒక లోడ్డు. ఇప్పుడు మళ్ళీ 2వ రోజు వచ్చి నిన్న వచ్చినాను. దిగేటప్పుడు దాకా మేము గ్యారెంటీ చెప్పలేం కదా, అది పరిస్థితి. నిన్న వచ్చినాము. ఏ రోజుకి తీస్తారో ఏమో తెలియదు. టోకన్ ఇచ్చే 4 రోజులు పట్టేట్టుగా ఉంది. మామిడి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యక్షంగా మీరే చెప్తున్నారు. ఎన్ని రోజులు అయింది పెద్ద మీరు వచ్చిన్నారు? 5 రోజులు నిన్న వచ్చినామా. ఇది రెండో రోజు. బండపల్లి. అవును సార్. ఎన్ని రోజులు పోతాము ఇంటికి? అది ఎప్పుడు అన్లోడ్ అవుతుంది తెలియదు. ఇలా ఎన్నోసారి వచ్చిన లోడ్? నేను ఇది రెండోసారి. ముందోసారి 4 రోజులు ఉన్నాను. ఇది రెండోసారి వచ్చింది. మామిడి రైతు విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మామిడి లోడ్తో ఉన్నటువంటి ట్రాక్టర్లతో ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చిన పంటను ఎంత రేటు వస్తే అంత రేటు అమ్ముకోవడానికి వారంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మన రైతు కూడా కొంతమంది ఉన్నారు. అన్న, ఏ ఊరి నుంచి వచ్చున్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మామిడి రైతు కష్టాలు? ఇదే నాయన చెరువు 9 దీని నుంచి వచ్చినాము. 4 రోజులు అయితే ఇక్కడ అన్లోడ్ కాలే ఉన్నాం సార్. రేట్ ఏమంటా ఉన్నారు? రేటు 8 అన్నారు. 7 రూపాయలకి వచ్చింది. అది ఒక్కొక్కసారి ఒక రేట్ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్. పొలాల్లో ఉన్నటువంటి మామిడికాయలను కోసుకుని వచ్చి అమ్ముకోవడానికి ఈరోజు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఓవైపు కిలో 8 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామంటూ చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా జ్యూస్ ఫ్యాక్టరీలు అమలు చేయడం లేదు. ఈ యొక్క పొలాల్లో ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి మామిడి తోటలో ఉన్నటువంటి పంటను కొనుగోలు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి నేపథ్యంలో వచ్చిన కాడికి అమ్ముకోవడానికి రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో
కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క మామిడి పంటకు సంబంధించి ఈసారి అధిక మొత్తంలో దిగుబడి రావడంతోనే ఈ యొక్క కష్టాలు వచ్చాయని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు వారం రోజులు అయితేనే కానీ తమ యొక్క అన్లోడ్ కావాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. దానిలో భాగంగానే పోనీ పంట చేతిలో తోటలో వదిలేద్దామంటే మనసు రాక అప్పో చేసి వారు మామిడికాయలను కూలు ఖర్చులు అన్నీ కూడా పెట్టుకుని వారు వచ్చిన కాడికే రావాల్సినటువంటి ధనం వస్తుందన్నటువంటి ఆశతో వారంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీల ముందు వారం రోజులైనా సరే కష్టాలు పడుతూ పడిగాపులు కాస్తూ తమ యొక్క పంటను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, గుడిపాల మండలం నుంచి. చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు అన్ని సిండికేట్గా మారి ఇష్టం వచ్చినట్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారుపాలెం మండలం టేకుమంద నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి తాము మామిడికాయలు లోడుతో వస్తే ఇప్పటి వరకు 3 రోజులు అయిందని, మరో 4 రోజులకు కానీ ఇక్కడ అన్లోడ్ అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు. మామిడి పంటలు పండించడానికి అటు ఏనుగులతో పోరాడి ఏనుగుల దాడులతో మామిడి పంటల్ని రక్షించుకుని తీరా పంట అమ్ముకోవటానికి పడిగాపులు కాయాల్సి వస్తుందని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఈసారి అధిక మొత్తంలో దిగుబడి రావడంతో మామిడి రైతులంతా కూడా గంపెడ ఆశతో పెట్టుబడి కూడా బలంగా పెట్టుబడి పెట్టారు. కానీ తీరా పంట అమ్ముకునే సమయానికి వ్యాపారులంతా కూడా సిండికేట్గా మారి రైతుల నోట్లో మన్ను కొట్టారనే చెప్పాలి. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో 8 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదు. కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గుడిపాల మండలంలో ఈ యొక్క గొల్లమడుగు వద్ద ఉన్నటువంటి యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ప్రస్తుతం మామిడి రైతులు తమ యొక్క పొలాల్లో తోటల్లో పండినటువంటి మామిడి పంటలన్నింటినీ కూడా ట్రాక్టర్లలో లోడులతో తీసుకువచ్చి ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. 3 నుంచి 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏదైతే ఒక్కొక్కరికి టోకెన్ వచ్చి క్యూ లైన్లో నిలబడిన తర్వాత వారి టోకెన్ ఇచ్చిన తర్వాతనే వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది రైతులు ఉన్నారు. మీరు ఎన్ని రోజులైంది పెద్దయినా ఇక్కడ ఎన్ని రోజులు టోకెన్ ఇస్తా ఉన్నారు? 4 నెలలు అయింది. ఈ బుద్ధితో 4 నెలలు వచ్చి టోకెన్ ఈ బుద్ధి ఇచ్చినారు. ఎప్పుడు టోకెన్ ఇచ్చినారు, ఎప్పుడు లైన్లో పోతుందో తెలియదు. ఇంకా 2 నెలలు పట్టే మారింది. 5 నెలలు అవుతుంది బండి బయట పోవాలంటే. రైతు చాలా పెట్టుబడి పెట్టి ఈరోజు చాలా దీనంగా ఉన్నటువంటి పరిస్థితులు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఫుల్ ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు పైన పడుకుంటున్నాం, భోజన సౌకర్యం లేదు. 100 రూపాయలు ఇచ్చి అంత అన్నం పెడతా ఉన్నారు. బండి వదిలేసిపోవాలంటే బాధగా ఉంది. మనకి బండ్లు లేవు, ఎవరి బండిలో బాడుగలకి తెచ్చుకుంటాం. ఆ రైతు వాడు ఇంటికి పోయినాడు, మనం బండి కాడ కావిలి కూర్చోవాలా. ఇప్పుడు 3వ రోజు అవుతుంది మేము వచ్చి. ఈ రోజుకైతే 59 టోకెన్ ఇచ్చినారు, నెంబర్ ఇచ్చినారు. టోకెన్ కూడా నెంబర్ ఇచ్చినారు మాకు. రేపు టోకెన్ ఇస్తారండి. మళ్ళీ ఎన్ని రోజులకి అన్లోడ్ అవుతుందో తెలదు. రేట్ అంతా ఏమి చెప్పడం లేదు. తోలేసి దించేసి పోతా ఉండాల్సింది. చాలా రైతుల మాటల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం అవుతోంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏమనిపిస్తుంది పెద్దయినా, ఈరోజు పంట పండించినా కూడా ఈరోజు అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు రైతు. గిట్టుబాటు ధర లేకుండా చాలా సమస్య అయిపోయింది. మామిడికాయకి మామిడి చెట్లు కొట్టేసేది నెమ్మది అనిపిస్తుంది ఉండే పరిస్థితి. ఈ ఇయర్ చాలా మోసం అయిపోయింది మామిడికాయ. ఇప్పుడు లేదు ఈ మారిగా 2 రూపాయలకి 3 రూపాయలకి అడుక్కునే పరిస్థితి అయిపోయింది. అది కూడా దింపుకోవాలంటే ముందుగా చెప్పాలి వాళ్ళకి. మేము ఆ బండి ఎక్కడ ర్యాంపులో కానీ ఫ్యాక్టరీలో కానీ అడుక్కొని టోకన్లు తీసుకొని వారం కానీ మనకు లైన్లో వచ్చి ఇప్పుడు లోపలికి వదిలినారు. రేపు జగన్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు లైన్లు ఏమి ఉండకూడదు అనేసి ఇక్కడ వదిలేసినారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు ఇంత ముందంతా 5 కిలోమీటర్లు ఉంటుంది లైన్ 3 రోజుల నుంచి మేము. అది పరిస్థితి. జగన్ 9వ తేదీ పర్యటన ఉంది కాబట్టి ఇప్పుడు ఏం క్లియరెన్స్ చేసుకుంటారు రోడ్లు కాడ ఫ్యాక్టరీ కాడ అంతా ఇబ్బంది లేకుండా. పంట అమ్ముకోవాలంటే కూడా నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. పంట పండించడానికి ఓవైపు లక్షలు పెట్టుబడి పెడతాడు, అమ్ముకోవడానికి చూస్తేనేమో రూపాయికి ₹1 అమ్మాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులు ఏమి? సార్ మాది బంగారుపాలెం మండలం టేకుమంద విలేజ్ మాది. ఇక్కడి నుంచి 65 కిలోమీటర్లు ఉంది అక్కడికి. మేము అక్కడి నుంచి మేము అక్కడ పంట పండించాలంటే పూత వచ్చినప్పటి నుంచి మేము ఏనుగులు ఎక్కువ, మాకు ఏనుగులు దాడులు ఎక్కువ. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని మేము కావులుండి మందులు కొట్టి పంట చేసుకొని వస్తే ఈరోజు కొనే నాదుడే లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర కూడా బోర్డు లేదు, ఏమీ లేదు. అడిగితే నీ బండి వద్దనే లెక్కలో ఉంది, నువ్వు పోరా మీ ఇంటికనే లెక్కలో ఉంది. ర్యాంపుల దగ్గర పోయినామంటే బంగారుపాలెం మండలం అంటే అక్కడ 2 రూపాయలు అంటున్నారు కేజీ.
కిలో 2 రూపాయలు అన్నారు. మొన్న ఏదో స్ట్రైక్ చేసి ఒకరోజు బంద్ చేస్తే మళ్ళీ 1/2 రూపాయలు పెంచినారన్నారు. ఒక ట్రాక్టర్ తీసుకొస్తే 5 టన్నులు పడుతుంది. 5 టన్నులు అమ్మితే 12,500 ట్రాక్టర్ బాడీకి 2,500, కూలీలకు 3,500. ఆడిపోతే రైతుకి ఏం మిగులుతుంది? మీరు ఆలోచించండి. పంట అమ్ముకోలేక వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు సార్ ఇదే ఇప్పుడు చాలా వరకు చాలా మాగిపోయిన చెట్లోనే. పంట వచ్చిందన్న 90% చెట్లు వెళ్ళిపోయింది, కింద పడిపోతా ఉంది మాగిపోయి. 10% దా ఏరుకుంటా ఉన్నాం. ఈసారి పూత ఆశాజనకంగా వచ్చింది, కాయలు బాగా వచ్చాయి. 10% ఏరుకుంటున్నాం. ఇంకా 2-3 రోజులు పోతే అది కూడా పూడుస్తుంది. అట్టే రైతు లాస్ అయిపోయింది. మందుల డబ్బులు లేదు, దున్నిన డబ్బులు లేదు. ప్రస్తుతానికి బాడిగలకు వస్తే చాలు అనిపిస్తుంది. ర్యాంపుల వద్ద అయితే మరీ దారుణంగా 2 రూపాయలకే మాత్రమే కిలో 2 రూపాయలకు కొనుగోలు చేస్తూ రైతును నిలువు దోపిడీ చేస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోంది. మ్యాంగో రైతులకు సంబంధించి అడ్డదారుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను నిలువున మోసం చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, గుడిపాల మండలం, గొల్లమడుగు నుంచి. చిత్తూరు జిల్లాలో పగలు రేయి అని తేడా లేకుండా రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నా కనీసం కనికరం కూడా చూపటం లేదని అంటున్నారు. రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద అన్లోడ్ అయ్యే వరకు వారికి భోజన సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ చెప్పారని, తీరా గ్రౌండ్ లెవెల్లో తమ పరిస్థితి దారుణంగా ఉంది అంటున్నారు మామిడి రైతులు. ఏమీ లేదు, ఇప్పుడు వచ్చి టోకన్లు వేస్తున్నారు. ఫుడ్ లేదు, నైట్ ఏమీ లేదు. రోడ్డు మీద పండుకుంటాము, మామిడికాయలు పైన పండుకుంటాం, బండ్లు కింద పండుకుంటున్నాం. ఇలా రెస్పాన్స్ లేదు, నీళ్లు లేవు, ఏం ఫుడ్ లేదు, ఏమీ లేదు. మాకు రేపన్నా అవుతుందో తెలీదు. బాడు ఒకరోజు ఇస్తారు. రైతులు ఏం చేయాలా? ఇదే విధంగా ఉంటే ఉండే మామిడికాయలు రాలిపోతుంది, పోయే పని కూడా లేదు. ఇంకా మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు విలువే లేకుండా పోయిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు వారు. గతంలో ఎప్పుడూ ఇంత దారుణ పరిస్థితులు చూడలేదని అంటున్నారు రైతులు. 2-3 రోజులు క్యూలో ఉన్నా ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు రైతులు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా తమకు సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.